హలో నమస్తే, నేను లత ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐరిస్ స్కానర్ గురించి మాట్లాడుకుందాం. ఐరిస్ స్కానర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఐరిస్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో ఐరిస్ అంటే మన నల్లగుడ్డు ఉంది చూసారా. యాక్చువల్లీ నల్లగుడ్డు అనేది ఈ కార్నియా అంటాం, దానికి కలర్ ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాని వెనకాతల ఒక బ్రౌన్ కలర్ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో అది మనకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క కలర్ ఉంటుంది. సో అది పిగ్మెంటేషన్ బట్టి ఆ కలర్ అనేది కనిపిస్తుంది బయటికి. చాలామందికి పిగ్మెంటేషన్ కొంచెం తక్కువగా ఉంటే లైట్ కలర్స్ అంటే హనీ ఐస్ లేకపోతే గ్రే కలరు ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఇండియన్ ఐస్లో ఎక్కువగా డార్క్ బ్రౌను లేకపోతే బ్లాకిష్ బ్రౌను ఇలా మనకి ఈ ఇండియన్ ఐస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే వేరే అదర్ కంట్రీస్లో అయితే వాళ్ళకి గ్రే కలరు, బ్లూ ఐరిస్, తర్వాత అలాగే హనీ ఐస్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ పిగ్మెంటేషన్ మీద డిపెండ్ అయ్యి ఆ కలర్ అనేది కనిపిస్తుంది అన్నమాట, మనకి బయట కనిపిస్తుంది. సో ఈ ఐరిస్ ఏంటంటే, ఈ ఐరిస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, మన శరీరంలో పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మన శరీరంలో మార్పు లేనిది ఏమైనా ఉంది అంటే అది ఐరిస్ మాత్రమే. అంటే ఫింగర్ ప్రింట్స్ కూడా అంతే యూనిక్ అంటే ఉంటాయి, మన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అవి కూడా ఉంటాయి. అయితే ఐరిస్తో కంపేర్ చేస్తే ఫింగర్ ప్రింట్స్లో అన్ని క్వాలిటీస్ లేవన్నమాట. అంటే ఏ ఒక్క ఇద్దరిలో ఒకేలాగా ఉండవు. అంటే ఈవెన్ ట్విన్స్లో కూడా, కవల పిల్లల్లో కూడా ఈ ఐరిస్లో అనేది పోలిక ఉండదు, ఒకరి నుంచి ఒకరికి పోలిక కంపారిజన్ అనేది ఉండదు. సో అయితే ఇప్పుడు ఈ ఐరిస్లో మనకి 200 నుంచి 256 ఇంచుమించు సుమారుగా లక్షణాలు ఉంటాయట. ఆ లక్షణాలు ఒకరి నుంచి ఇంకొకరికి పోలిక ఉండదు, సో మ్యాచ్ అవ్వు అనమాట. సో అందుకోసమే ఈ ఐరిస్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో పోలికలు ఏమై ఉండొచ్చు అంటే, ఈ ఐరిస్లో ఉండే కలర్, రంగు, డెప్త్, లోతు, అలాగనే క్రిప్స్ అంటాం అన్నమాట, గుంటలు, దాని యొక్క సైజు, షేపు, అది రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట, పెద్దగా చిన్నగా, దాని యొక్క మెజర్మెంట్స్ ఇలా లెక్క చెప్తే చాలా ఉంటాయన్నమాట. సో ఇది మనకి ఎలా తెలిసింది ఐరిస్ని స్కానర్గా యూజ్ చేయాలని మనకి ఎవరు కనిపెట్టారంటే, 1987లో డాక్టర్ లియో అలాగే డాక్టర్ జాన్ గారితో కలిసి ఈ ఐరిస్ స్కానర్ అనేది కనిపెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఐరిస్ స్కానర్ యొక్క మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే చాలామంది ఎక్కువగా చీట్ చేస్తూ ఉంటారనమాట, ఫ్రాడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అయితే ఈ ఐరిస్ స్కానర్ వల్ల మనకి ఈ ఐరిస్ వల్ల ఏంటంటే, ఎక్కువగా లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వదు కాబట్టి ఫ్రాడ్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకు ఐరిస్ స్కానరు మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది కనిపెట్టిన వాళ్ళకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.